గుణాలు వలన నన్ను చేరుకోవడం కష్టం. గుణాలు అంటే పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాళ్ళు. నేను 7 కొండల వాడ వ్రతం చేశాను. ఆ వ్రతం చేసినప్పుడు కూడాను ఆ యొక్క మునులందరూ తపస్సు చేసి ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారబోయాలి అన్నప్పుడు భృగు మహర్షిని పంపిస్తారు మీదకి. భృగు మహర్షిని పంపించినప్పటికి ఏమవుతుంది, 7 కొండల వాడు 7 వారాల వ్రతంలో అదే ఉంది కదా. భృగు మహర్షిని పంపించినప్పటికీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే పక్కనున్న సరస్వతీ దేవత రాసుకుంటూ విజయగా ఉంటాడట. బాబా ఈ గాలి దూరడానికే ఈ యొక్క వెళ్ళడానికే లేదు బాబా, వీళ్ళ మధ్యలో నేనెందుకురా బాబు అని బ్రహ్మకి ఇంకా నీ కోపం వచ్చేసి భృగు మహర్షికి నీకు ఎక్కడ భూలోకంలోనే నీకు గుడి ఉండకుండా చేస్తానని శాపం ఇచ్చేస్తాడు. రెండోది ఎల్లిలోడికి శివుడి దగ్గరికి వెళ్తాడు. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు వాళ్ళు ఇంకా డ్యాన్స్ చేస్తూ ఉంటారట. బాబాయ్ నీకు అందుకనే లింగ రూపంలోనే తప్ప నిజ రూపంలో నీకు ఎక్కడ ఉండదు అక్కడ తప్పించేస్తాడు. ఎందుకంటే భృగు మహర్షి అంతమంది అందరు మునులు కూడా ఆయన్నే ఒప్పించి నెంబర్ 1 పంపిస్తే ఆయనలో కూడా అహంకారం ఎట్లా ఉందంటే బ్రహ్మదేవుడికి ఎట్లా ఇచ్చేసాడు. గుణాలు బట్టి ఇక్కడ చెప్తున్నాను, ఎంత మునులు ఉన్నా ఆ గుణాలకి వాళ్ళు ఎంత తపస్సులు చేసినా అక్కడ